కాపు సంఘం అధ్యక్షులు హరిరామ జోగయ్య అక్రమ అరెస్టును విజయవాడ జనసేన అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తీవ్రంగా ఖండించారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో జోగయ్య చేస్తున్న పోరాటం చూసి 50 ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారన్నారు. కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి పదే పదే విషం చిమ్ముతూ వస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈబీసీ రిజర్వేషన్ 10% రాష్ట్రంలో అమలు చేయాలని, అందులో 5% కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని వారు చేపట్టినటువంటి దీక్షని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భగ్నం చేసిందో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈబీసీలందరికీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 80 ఏళ్ళు పైబడినటువంటి ఒక వ్యక్తి ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉంటే యువ ముఖ్యమంత్రి ఎందుకు ప్యాంటులు దడుపుకుంటా ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు మంత్రులందరూ కూడా ఈ రోజున హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టుని ఎందుకు ఖండించరా? మీరు వారేమైనా వ్యక్తిగతంగా డిమాండ్ చేశారా? రాష్ట్రంలో ఉండేటువంటి ఈబీసీలందరికీ కూడా 10% రిజర్వేషన్లు అమలు చేయాలి, అందులో 5% కాపు సోదరులకు ఇవ్వాలనేటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక వలన ఏ వర్గానికి ఇబ్బంది లేదు. గతంలో కాపులకి ఈబీసీలో 5% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపాదనకి ఆమోదం తెలిపే కేంద్రానికి పంపినటువంటి మాట వాస్తవం కాదా? కాపుల మీద ఎందుకు ఇంత విషం చిమ్ముతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు వారిపై అంత ద్వేషం? కిర్లంపూడి పాదయాత్రలో కూడా కాపులకి రిజర్వేషన్